దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషకు ఎంత ఘనకీర్తి ఉందో అదే రీతిలో తెలుగు రాష్ట్రంలోని నెల్లూరు ఆహార పదార్థాలకు అంతటి కీర్తి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నెల్లూరు జిల్లాలోని ఏ ఆహార పదార్థాన్ని భుజించినా అదరహో అనని వారు ఉండరు. రోడ్ సైడ్ తయారు చేసే ఆహార కేంద్రాల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులు గడించినవి అనేకమే నెల్లూరు నగరంలో. ఈ కోణంలోనే నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్ పై ఉన్న పాయా దోశకు నగర ప్రజలే కాక అనేక ప్రాంతాల నుండి నెల్లూరు నగరానికి విచ్చేసిన వారు ఇక్కడికి వచ్చి దోశ పాయా తినకుండా వారి వారి ప్రాంతాలకు వెళ్లరంటే చూడండి. ఇక ఆ పేరొందిన దోశ పాయా విశేషాలేంటో మనము తెలుసుకుందాం. నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ ఆత్మకూరు బస్టాండ్ వైపు నుండి వేదాయపాలెం వైపు వెళ్తున్న మార్గంలో అన్నమయ్య సర్కిల్ కు సమీపంలో కనిపించేదే ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న పాయాదోస్కు పేరొందిన ఆహార కేంద్రం. దీని పేరే సనా ఫేమస్ పాయా సెంటర్. ఆ పేరు తగ్గట్టుగానే నెల్లూరు నగరంతో పాటు అనేక ప్రాంతాల మాంసాహార అల్పాహార ప్రియులు అత్యధికంగా ఆకర్షిస్తుంది ఈ సనా పాయా చికెన్ ఫేమస్ సెంటర్. అయితే ఇది అల్పాహార కేంద్రమైన ఇక్కడికి వచ్చి భుజించేవారు మాత్రం టేస్ట్ తో మైమరిచి అధికాహారంగానే భుజించేస్తారు. ఇక్కడ ఉన్న మాంసాహార కూరలోని రకాలు ఎన్ని కావు. కోడిగుడ్డు మినహా ఇంకెన్ని రకాల మాంసాహారాలున్నాయో అన్ని రకాల కూరలు వేడివేడి దోశలలోకి వేడివేడిగా లభించడం విశేషం. అంతేకాక ఇటువైపు వెళ్లే వారిని కూడా మాంసాహార వంటకాల గుబళాయింపుతో ఆకర్షిస్తుంది ఈ సనా పాయా చికెన్ ఫేమస్ సెంటర్. గత 10 ఏళ్ల నుండి క్రమం తప్పకుండా సాగుతున్న ఈ సెంటర్ ఇప్పటి వరకు ఒకటే రకమైన టేస్ట్ను అందిస్తుండటంతో భోజన ప్రియులు అలానే పోటెత్తుతున్నారు. ఈ సెంటర్ పై అక్కడ భుజించిన భోజన ప్రియులు ఏమంటున్నారో చూడండి. మరి గూడూరు ఈరోజు ఫస్ట్ టైం రావడం, టేస్ట్ సూపర్గా ఉంది. నా పేరు దేవకి, నేను గూడూరు నుంచి వచ్చాను. టేస్ట్ బాగుంది. ఇది ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడికి. మేము మటన్ పాయా తీసుకున్నాము, చాలా బాగుంది టేస్ట్. నేను దాదాపు 1.5 సంవత్సరం నుంచి వస్తున్నాను. ఇక అంగడి పెట్టిన కాడి నుంచి వస్తున్నాను. టేస్ట్ చికెన్ కానీ పాయా కానీ అన్నీ కూడా బాగుంటుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. నేను నెల్లూరులో తినింది ఇదేను, ఇంక నేను ఎక్కడా తినలేదు. టేస్ట్ కోసం నేను ప్రతి ఆదివారం ఎక్కడికి వచ్చి తినేసి అని వెళ్తాం, నేను మా ఫ్రెండ్ ఇద్దరం. మాది నెల్లూరు మూలాపేట. మా బంధువులు చీరాల నుంచి వస్తే వాళ్ళని ఈడ టేస్ట్ బాగుంటుందని ఇక్కడ తీసుకొచ్చాను. ఈడ బోటీ కూర, మటన్ ఫ్రై బాగుంటుంది, రొయ్యలు బాగుంటుంది.
అయితే దీనిపై సెంటర్ నిర్వాహకులు ఏమంటున్నారో వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నంలో మా ప్రతినిధి సురేంద్ర మరింత సమాచారం అందిస్తారు. నెల్లూరు జిల్లా అంటేనే రాజకీయాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అదేవిధంగా భోజన ప్రియులకు కూడా నెల్లూరులో భోజనాలకి సంబంధించి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నెల్లూరు చేపల పులుసు కావచ్చు, అదేవిధంగా చికెను, దోశ, పాయ దోశ, ఇట్లాగా రకరకాల వంటకాలతో మన నెల్లూరు చాలా ప్రసిద్ధి చెందింది. ఇదే తరుణంలో నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్నటువంటి సన దోశ పాయ సెంటర్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ ఏమేమి లభిస్తాయి అనే దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి సన దోశ పాయ సెంటర్ నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఈ దోశ పాయ సెంటర్ నడుపుతూ ఉన్నారు? మీకు ఎప్పుడు ఈ ఆలోచన వచ్చింది? ఎలా నడుపుతూ ఉన్నారు? దానికి సంబంధించిన మీకు కస్టమర్లు ఎలా ఉన్నారనే దాని గురించి సంబంధించి వివరణ ఇస్తారా? అవునండి, నమస్తే. నా పేరు ఫయాజు. నేను గత 9 సంవత్సరాల నుంచి ఈ సనా పాయ అండ్ చికెన్ సెంటర్ నడుపుతున్నాను. ఈ ఆలోచన అనేది ముఖ్యంగా నా భార్యది. భార్య కష్టం అంతా ఎంత చూసుకొని ఇంత దూరం ఎంత పెద్ద చేసుకున్నాము. కస్టమర్లకి సాటిస్ఫాక్షన్గా మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీతో ఇవ్వాలని చెప్పి నేను నా భార్య తపనతో ఉన్నాము. కాబట్టి 9 సంవత్సరాల నుంచి మాకు గుర్తింపు ఉందండి. మా దగ్గర 9 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టుకొని ఉన్నాము మేము. అది మన కస్టమర్లు బాగా ఇష్టపడుతున్నారు, అభిమానిస్తున్నారు మమ్మల్ని. ఓకే, మీరు 9 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో వాటి వివరాలు ఏమన్నా తెలియజేస్తారా? అంటే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, మీరు ఏమేమి ఇస్తూ ఉన్నారు అనే దాని గురించి. మనం నెల్లూరు అనే వాళ్ళు మామూలుగా మాంసప్రియులు, వాళ్ళకి అనుగుణంగా అదేవిధంగా పెట్టున్నాను. నేను ఏదైనా కొత్తదనాన్ని పోవాలని చూస్తూ ఉంటాను. మనం ముఖ్యంగా రెగ్యులర్ ఐటమ్ ఏమున్నాయంటే చికెన్ ఉంది, పాయా ఉంది, తలకాయ కూర బోన్లెస్ ఉంది, అండ్ మటను, బోటి, మటన్ లివరు, నాటుకోడి, చికెన్ స్పెషల్గా చేస్తున్నామండి. అది వాళ్ళు లైక్ చేస్తున్నారు కస్టమర్లు బాగా. చికెన్ లివరు కొత్తగా రీసెంట్గా 2 ఐటమ్ యాడ్ చేసుకున్నారు. అది మా కస్టమర్లు నెల్లూరు జిల్లాలో ఉన్న మన ప్రజల కస్టమర్ల మేరకు ఫ్రాన్స్ పెట్టినానండి, రొయ్యలు ఫ్రై పెట్టినాను, అండ్ కౌన్స్పిట్ట స్పెషల్ నాటు కౌన్స్పిట్ట అండి. మామూలు రెగ్యులర్గా నాటుది, అది బయట ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి తెప్పిస్తున్నాను. మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, కౌన్స్పిట్ట పెడుతున్నానండి. దాదాపు 3 వీక్స్ నుంచి కౌన్స్పిట్ట రన్ చేస్తున్నానండి. అలాగే ఇక్కడ మీరు ఈ నిర్వహిస్తున్న తరుణంలో ఇక్కడ రేట్లు అనేవి నెల్లూరులో రేట్లు అనేవి కొద్దిగా హెవీగానే ఉంటాయి. సో ఇక్కడ ఇంత క్వాలిటీగా ఫుడ్ ఇస్తున్నారు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. మనం తీసుకున్న ఫీడ్బ్యాక్లో కూడా మంచి రివ్యూ వచ్చింది. మీకు ఇప్పుడు ఈ ఇక్కడ ఇస్తున్నటువంటి వాటి బడ్జెట్, అంటే మధ్యతరహా వాళ్ళకు కూడా బడ్జెట్ అందుబాటులోనే ఉంటుందా? మీరు ఏ రేట్లో ఇస్తున్నారని వివరిస్తారా? తప్పకుండా అండి. నేను ముఖ్యంగా ఆలోచించింది ఏంటంటే, నాన్ వెజ్ అనేది అన్ని హోటల్లో ఉంటుందండి. కానీ నేను నష్టానికి కాకుండా అండ్ లాభాన్ని కాకుండా చేయట్లేదు. నేను నా కోరిక, నేను బయట తిరిగి పెద్ద పెద్ద హోటల్లో తినేవాడినే, బయట అవుట్స్కట్స్లో తిని వచ్చినవాడినే. కాబట్టి అతి తక్కువ క్వాంటిటీతో ప్లస్ తక్కువ అమౌంట్తో నేను పెట్టాలని కోరుతూ నేను నా భార్య ఆలోచించుకొని రీజనబుల్గా రేట్స్ మొత్తం 100% అండి. అది ఎక్కడైనా ఏ హోటల్ అయినా, పెద్ద హోటల్ కానీ బయట అవుట్స్కట్స్ హోటల్ అనేది కంపేర్ చేసుకోండి. మన నెల్లూరు ప్రజలకి రీజనబుల్గా రేట్స్ పెట్టున్నాను. కాబట్టి ఆ రీజనబుల్గా నా కస్టమర్లు ముఖ్యంగా హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అయ్యి హ్యాపీగా కడుపుండా తిని వెళ్ళిపోతున్నారండి. ఆ నెల్లూరు కస్టమర్ల కోరిక మేరకు సాయంత్రం నుంచి మళ్ళీ రన్ చేస్తున్నానండి. నేను 5 నుంచి 10 దాకా పెడుతున్నాను. మార్నింగ్ మనకి ఏం ఐటమ్స్ ఉంటాయో అదే ఐటమ్స్, అదే క్వాంటిటీ, అదే క్వాలిటీతోనే ఈవినింగ్ రన్ చేస్తున్నానండి. నా నెల్లూరు జిల్లా నాకున్న కస్టమర్లకి బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఉదయాన్నే మిస్ అయిన వాళ్ళు సాయంత్రం మాత్రం మిస్ కావట్లేదు నా కస్టమర్లు వెళ్ళి. ఇక్కడ ఇప్పుడు మీకు రెడీ చేసే ఈ ఐటమ్, ఎన్ని రకాల ఐటమ్ ఉంది కదా, ఇన్ని రకాల ఐటమ్ని ఎవరు చేస్తారు? ఇక్కడ మాస్టర్ సపరేట్గా ఉంటారా, మీరే చేస్తారా? దీని గురించి వివరిస్తారా? ఇది ముఖ్యంగా చెప్పాల్సిన విషయం అండి. దీనికంటూ సపరేట్ ఎవరు మాస్టర్ అంటే లేడండి. అది అపోహ మాత్రమే మనం అనుకుంటున్నారు అంత ప్రజలు. ఓన్ నా మిస్సెస్ కష్టమే ఇది. హౌస్ ప్రిపేరింగ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కల్తీ లేకుండా అదే విధంగా చేసుకొని పెడుతున్నాము. క్వాంటిటీ కూడా మాకు మెయింటైన్ చేస్తున్నాము. మొత్తం బయట మాస్టర్స్ గిన్నెస్ ఏం లేదండి. జస్ట్ ఓన్లీ మా ప్రిపరేషన్ అంటే నా భార్య, నా కష్టం, మా భార్య కష్టం ఎంత అన్ని. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే జనాలు ఎక్కువ మంది వచ్చేసి నిలబడిపోతూ ఉన్నారు.
ఆ నిలబడిపోతూ ఉన్న దానికి మీరు నెక్స్ట్ ఫర్దర్గా మీ స్టాఫ్ను పెంచుకోవడం కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అంటే ఒక దోశ వేసుకోవాలంటే నలుగురు ఐదుగురికి వెనకాల నిలబడుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇవన్నీ మీరు అది రెక్టిఫైడ్ కాదండి, అదొక థ్రిల్ అనమాట. అది ఓన్లీ మనం సాటర్డే అండ్ సండే రోజు వెయిట్ చేస్తూ ఉంటారు ఆ విధంగా. కానీ నాకంటూ స్టాఫ్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా అవుట్స్కోసారు కాదు, ఓన్లీ మా మిస్సెస్ బంధువులు అందరూ స్టాఫ్ అందరూ. మేబీ కొంచెం క్వాలిటీ మనుషులు మన మెంబర్స్ అన్న పెరిగితే ఈవినింగ్ పూట 2 షిఫ్ట్లు పెట్టినాను మన వర్కర్స్ని. ఇంకా ఏమైనా అభివృద్ధి కావాలంటే చేస్తాను. వాళ్ళ ప్రజలు అడిగే కోరిక బట్టి వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఇప్పటిదాకా వస్తున్నాను. ఎటువంటి ఇబ్బంది జరగలేదు, జరగబోదు కదా అనుకుంటున్నాను నేను. చూశారు కదండి, కస్టమర్లే తన దేవుళ్ళుగా భావిస్తూ సన దోశ పాయ సెంటర్ నిర్వాహకులు మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కస్టమర్లు కానీ ఆయనకి సహాయం ఉంటున్నారంటూ, అందరూ సహకరిస్తున్నారంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ట్రాఫిక్కి దేనికి కూడా అంతరాయం లేకుండా దీన్ని నిర్వహిస్తున్నామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ శంకర్తో సురేంద్ర న్యూస్, నెల్లూరు.